గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రాష్ట్రాలకి ఒకటి ఏంటంటే, మనకి మొన్నటి వరకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్స్ టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేశారు. టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఇప్పటివరకు ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళది కొంచెం వేరే ఉండే. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే ఎస్ఎస్సి వాళ్ళు టీసీఎస్ వాళ్ళకి ఇవ్వలేరు. టీసీఎస్ వాళ్ళు అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడము అది చూసుకున్నది వాళ్ళే. బట్ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుక్విటీ అని కొత్త కంపెనీకి ఇచ్చారు అన్నట్టు. అప్పుడు టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేశారు ఎగ్జాము, ఇప్పుడు ఎడ్యుక్విటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఏది ఎస్ఎస్సి జీడీ ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్. దీనిది కొంచెం వేరే ఉంది ప్రాసెస్. మనకు స్క్రీన్ కానీ ఆడ మనం ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం కానీ కొంచెం ప్రాసెస్ చేంజ్ ఉంది. మీకు ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఏంటంటే మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఆడ వాళ్ళు ఉంటారు కదా ఇన్విజిలేటర్స్ నార్మల్గా లోపల. సో హ్యాండ్ రేస్ చేసి వాళ్ళని అడగండి. లాగిన్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే సేమ్ అట్నే ఉంటుంది. గదే 80 క్వశ్చన్లు వస్తాయి, గదే 4 సెక్షన్లు వస్తాయి. కానీ కొంచెం చేంజ్ ఉంది, స్క్రీన్ చేంజ్ ఉంది, కొంచెం ప్రాసెస్ చేంజ్ ఉంది. ఫస్ట్ లెక్క లేదన్నట్టు. ఒకవేళ మీ సిస్టమ్ కరెక్ట్ వర్క్ చేయకపోతే, కొంతమంది సిస్టమ్స్ ఎట్లుంటాయంటే అది ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ వస్తే పోతలేదు, కొంచెం ప్రాబ్లం ఉంది అక్కడ, స్లోగా రన్ అవుతుంది సిస్టమ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ మీరు సిస్టమ్ చేంజ్ చేసుకోరి, లేదంటే వాళ్ళని అడగండి. వాళ్ళు ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే సెట్ అవుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, కొత్త ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రాష్ట్ర వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ రాష్ట్ర వాళ్ళకి ఏం కాదు, కానీ కొంచెం చేంజ్ ఉంది. ఓకే, ఇప్పుడు అది ఎట్లా అంటే కొంచెం ప్రాబ్లం ఉంది అక్కడ. మనకు ఫస్ట్ మనం రాసేటప్పుడు డైరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు కొంచెం వేరు ఉంది. మనం పాస్వర్డ్ మన డేట్ ఆఫ్ బర్తే పాస్వర్డ్ అది ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకు ఆడ కెమెరా ఆన్ అవుతుంది. కొంచెం చేంజ్ ఉంది అంతే ప్రాసెస్. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అర్థమైపోతుంది మీకు. నేను మళ్ళీ చెప్తున్నా, పర్టికులర్లీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఎగ్జామ్ లాగిన్ అయ్యేటప్పుడు కానీ ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ ఎవరైతే లోపల ఉంటారో స్టాఫ్ తిరుగుతూ ఉంటారో వాళ్ళని అడగండి. సింపుల్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ వాళ్ళే తీసుకుంటారు. సో మీ దగ్గర హాల్ టికెట్ ఒకటి ఎక్స్ట్రా జిరాక్స్ తీసి పెట్టుకోరు మీ దగ్గర. ఓకేనా, మనం తీసుకుపోయే హాల్ టికెట్ ఏదైతే ఉందో అది వాళ్ళే తీసేసుకుంటారు హాల్ టికెట్. సో మనకి ఇయర్ అన్నట్టు. ఓకే, పోతాము, ఫోటో దిగుతాము, తమ్ము పెడతాము, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ తమ్ము పెట్టి మళ్ళీ ఫోటో దిగుతాము, బయటకు వస్తాము. హాల్ టికెట్ వాళ్ళే తీసుకుంటారు. సో ఎక్స్ట్రా హాల్ టికెట్ మీ దగ్గర పెట్టుకోరు. ఒక ఐడి ప్రూఫ్, పాన్ కార్డు తీసుకపోతే సరిపోతుంది. పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఒక్క ఐడి ప్రూఫ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, యాజ్ పర్ హాల్ టికెట్ ఉండాలి. అంతే, పెన్ అవసరం లేదు, వేరే ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్ జిరాక్స్ హాల్ టికెట్, తర్వాత ఒక్క ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ సరిపోతుంది. అంతకుమించి ఏం అవసరం లేదు. ఎగ్జామ్ మంచిగా రాయుర్రి, మంచిగా అటెంప్ట్ ఇవ్వరి. 60 మినిట్స్ టైం లిమిట్ పడుతుంది. ఉన్న టైం లిమిట్లో మంచిగా కంప్లీట్ చేసేటట్టు చూసుకోరి. 60 మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు రీజనింగ్ పట్టుకొని రీజనింగే 40 మినిట్స్ ఖతం చేస్తారు. అర్థమెటిక్ పట్టుకుంటే అర్థమెటిక్కే 40 మినిట్స్ ఖతం చేస్తారు. సో అది ప్రాబ్లం అవుతుంది. అర్థమెటిక్లు రీజనింగ్లు పట్టుకొని 40 మినిట్స్ 50 మినిట్స్ దానికి కేటాయించకుండా కొంచెం తక్కువ టైం ఇచ్చుకోరి. ఎందుకంటే మిగిలిన సెక్షన్లు అన్నీ చూసుకోవాలి. నిన్న ఒక సబ్స్క్రైబర్ ఎగ్జామ్ రాశారు, రీజనింగే ఫుల్ టైం తీసుకొని అర్థమెటిక్ పోయేసరికి అర్థమెటిక్ ఈజీ వచ్చినాయంట, చాలా ఈజీ వచ్చిందంట. 20 క్వశ్చన్లలో ఈజీగా 10 క్వశ్చన్లు ఆరామ్సే పెట్టొచ్చంట. సింపుల్ క్యాలిక్యులేషన్స్ వచ్చిందంట అర్థమెటిక్. కానీ అది పెట్టే లోపలనే టైం అయిపోయింది. అర్థమైందా? అందుకే ఏ సెక్షన్ ఎట్లా వచ్చేది తెలియదు. 4 సెక్షన్లు 80 క్వశ్చన్లు మీరు చూడాలి. సో కొన్ని క్వశ్చన్స్ డెడ్ ఈజీ వస్తాయి, చూడగానే పెట్టేస్తాం. అది ఇంగ్లీష్ అయినా, జిఎస్ అయినా, రీజనింగ్ అయినా, నార్మల్ అర్థమెటిక్ అయినా కొన్ని సెక్షన్లు ఈజీ వస్తాయి. అందుకే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 80 క్వశ్చన్లు చూడరు. మీకు ఈజీ అనిపించిన డైరెక్ట్ పెట్టేసి సేవ్ చేసుకోరు. కొంచెం హార్డ్ అనిపించినాయి, కొంచెం క్యాలిక్యులేట్ అనిపించినాయి తర్వాత చూసుకోవచ్చు. కొన్ని ఎట్లున్నాయంటే చూడగానే పెట్టేస్తాం. అర్థమెటిక్ సింపుల్, ప్లస్ మైనస్ ఇంటులు అవి ఇచ్చి ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు, చిన్న క్వశ్చన్స్. సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఒక 20-30 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేస్తావు, 10 సెకండ్స్లో పెట్టేస్తావు. అందుకే అన్ని సెక్షన్లు 80 క్వశ్చన్లు చూడుది. 80 క్వశ్చన్లు చూసి మీకు ఈజీ అనిపించినాయి ఫాస్ట్గా పెట్టేసి తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే అటెంప్ట్ చేయని అన్నీ మళ్ళీ చూసుకోరు. అంతేగాని అర్థమెటిక్ పట్టుకొని దానికి 40 నిమిషాలు పెట్టుకుంటా, రీజనింగ్ పట్టుకొని దానికి 40 నిమిషాలు పెట్టుకుంటా అంటే ఆ రిమైనింగ్ 20 మినిట్స్లో మీరు మిగిలిన 3 సెక్షన్లు చేయలేరు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఎడ్యుక్విటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఏమన్నా కొంచెం ఇష్యూ వచ్చినా, మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీ మీరు ఆడ ఇన్విజిలేటర్స్ని అడగండి. తీసుకుపోవాల్సిన ఎగ్జామ్ సెంటర్కి జస్ట్ హాల్ టికెట్ ప్లస్ ఐడి ప్రూఫ్, ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ, పేరు, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావాలి. అంతే, ఏం అవసరం లేదు. ఇక పెన్ అవసరం లేదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఏం అవసరం లేదు, ఏం అడుగుతలేరు. సింపుల్, ఒక ఐడి కార్డు, ఒక నార్మల్ జిరాక్స్, కలర్ జిరాక్స్ అవసరం లేదు. హాల్ టికెట్ ఐడి కార్డు పట్టుకుని పోయినామంటే లోపలికి అలా ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ
ఒక 30 మినిట్స్లో బయటకు వస్తాం, ఎందుకంటే అందరు ఫోటోలు దిగాలి కాబట్టి. అది సెంటర్కి తొందరగా రీచ్ గారి. 4కి గేట్ క్లోజ్ అవుతుంది అంటే 3:30కు 4కి కాకుండా ఒక గంట ముందే ఉంటాడు చూసుకోరు. నిన్న కొంతమంది ఎగ్జామ్ గేట్ క్లోజ్ చేసేసారు అన్నట్టు, అలో చేయలేరు, దూరంకి వెళ్ళి వచ్చారంట. ఏం చేస్తారు, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, మీరు చూసుకోవాలి, అది మీది. ఓకే డన్. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ పెట్టుర్రి, రిప్లై ఇస్తా. ఆల్ ది బెస్ట్. ప్రశాంతంగా మీ ఎగ్జామ్ మంచిగా కంప్లీట్ కావాలని కోరుకుంటున్నా. అండ్ కంపల్సరీ మీరు మంచి స్కోర్ చేయాలని కోరుకుంటున్నా. 100+కి టార్గెట్ పెట్టుకోరు, మార్కులు 100 మార్కులకు ప్లస్ అంటే మినిమం ఒక 50 క్వశ్చన్లు పర్ఫెక్ట్ పెట్టేటట్టు మీరు టార్గెట్ పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎక్కువ స్కోర్ వచ్చే సెక్షన్ తోటి మీరు స్టార్ట్ చేయండి, కొంచెం మంచిగా పెడతారు, మంచి పాజిటివ్గా రాస్తారు ఎగ్జామ్. ఓకేనా డన్. ఆల్ ది బెస్ట్. ఉంటా మరి, బై.